ఎక్స్క్యూజ్ మీ, అది మా బ్రదర్ సీట్. రాగానే లేచిపోతానయ్యా, నేనే ఎత్తుకుపోను. ఇప్పుడే లేవచ్చు, ప్లీజ్. ఇప్పుడే ఇప్పుడే ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడే. అయ్యో సార్, అది లోపల ఉన్నాడు సీటు. ఓ, బాత్రూమ్ లో ఉన్నాడా? కాదు సార్, నా లోపల. ప్లీజ్ లేవచ్చుగా, ప్లీజ్ ప్లీజ్ లేవచ్చు. అయ్యో, వీడు తేడాగా ఉన్నాడు, వేరే ట్రైన్కి వెళ్ళడం బెటర్. టికెట్ సార్, టికెట్. ప్రజెంట్ సార్. సారీ సార్. ఒకటి మీది, మరి రెండోది? బయట ఉన్నాడు సార్, లోపలికి వస్తాడు. మూడోది? లోపల ఉన్నాడు సార్, బయటకు వస్తుంటాడు అప్పుడప్పుడు. మహిషాసుర మధ్యన టెంపుల్కేనా? ఎగ్జాక్ట్లీ, మీరు సూపర్. ఇదో పట్టుగా. మనం బస్సు పోతాం. బాయ్. బాబు చేయకండి భయ్యా. భయ్యా, నాకు తెలుసు భయ్యా, నువ్వు నా కోసం వస్తావు, నాకు తెలుసు భయ్యా. ఆపు, నీకోసం కాదు, నా ఫ్రెండ్ కోసం వచ్చా. అక్కడ వెళ్ళినా చూయించుకున్నా నీకు వర్కౌట్ అవుతుంది నాకు బాగా తెలుసు. కానీ తిరిగి వచ్చిన తర్వాత నువ్వు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే? జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. వెళ్తున్నావా బిడ్డ? వెళ్తున్నా స్వామి. వెళ్ళు వెళ్ళు, ఉన్న సమస్య తీరిపోద్ది, ఇంకో సమస్య మొదలవుద్ది. ఇంకో ప్రాబ్లమా? నాకా స్వామి? నీకు కాదు, నీ ఫ్రెండ్ కి. నాకా? చైన్ లాగా పలుకు పలుకు జగదాంబ పలుకు, కంచి కామాక్షి. అక్కడ మళ్ళీ ఉందా భయ్యా, ప్రాబ్లం అవుతే. అంత దగ్గర చూసుకోండి. షూర్. అంత రెడీ కదరా? అంతా రెడీ సార్. మైక్ పని చేస్తుంది ఏంట్రా? చేసాం. వెల్కమ్ టు ఫ్రెండ్లీ ట్రావెల్స్. వైజాగ్ నుంచి షిరిడి వెళ్లే స్పెషల్ ట్రైన్ మరికొంత సేపట్లో బయలుదేరుతుంది. ఈ ప్రయాణం 2 రోజులు కాబట్టి ఆద్యంతం భక్తి పారవసంతో ములికి తేయడానికి రంగా అండ్ గంగా మ్యూజికల్స్ వారి గానబద్దను ఏర్పాటు చేశారు. మన ప్లాట్ఫామ్ లో పర్మిషన్ లేదు, అన్ని ట్రైన్ లోనే. ఫ్రెండ్లీ ట్రావెల్స్ 2002లో స్థాపించడం జరిగింది. ఒక చిన్న వ్యక్తిగా మొదలైన నా జీవితం ఈ రోజు సోదంతా మాకెందుకే, భర్త నెంబర్ చెప్తే బండి కూర్చుంటాం. ఇది బ్రేక్ఫాస్ట్ కట్ చేసి. అలాగే సార్. సచ్చలే సార్, మరో ముఖ్య గమనిక, ఈ కింది ఫోటోలో ఉన్న వ్యక్తికి మేనేజ్మెంట్ కి ఎటువంటి సంబంధము లేదు. గుండెపోటు ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు ఇతగాడికి దూరంగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇట్లు మీ అవతార్ ఫ్రెండ్లీ ట్రావెల్స్. ఇప్పుడు జాన్ గడ్ బండి ఎక్కుతున్నాడు ఏంటి? ఆడు బండెక్కచ్చు లేదా నిన్నెక్కచ్చు, కానీ వచ్చే ముందు మాత్రం ఏదో విపత్కర పరిణామం జరగచ్చు. ఇడికి తెలదో బేగ బండి ఎక్కుదాం పదండి. లంచ్ కూడా పట్టేసారు. తోసుకోకుండా జాగ్రత్తగా వెళ్ళండి, నువ్వు కూడా వెళ్ళమ్మా. అయినా అంత ఇబ్బందిగా ఉంటే వదిలేచ్చు కదండి. 10 రూపాయలు పెట్టుకున్న సిగరెట్నే వదలలేకపోతున్నాను. ఆడిని 10 నెలల వయసు నుంచి చూస్తున్నాను రా, ఎలా వదిలేస్తాను? బాబోయ్ సెంటిమెంట్. హార్మోనియం డప్పులు మీకు లోయరు, చిక్ చిక్ బ్యాచ్ మీకు అప్పరం. మరి మా లేడీస్ మా సార్ పక్కన వేసేలా మధ్యలో అడ్డకత్తిరేదవా అడ్డకత్తిరేదవా ఆగవా నీ ఎదనో సార్. ఈ బరువు నేను మొయ్యలేకపోతున్నాను, కాస్త పట్టుకోరా. మిగిలిందే, నువ్వు కూడా బేదెక్కు. ఇక్కడ పెట్టుకో. అవును, సావిత్రి ఏది? అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆపలనాటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. సావి పాపా, బండి బయలుదేరిపోతుంది, రావే పాపా. సారీ. పాపా పాపా పాపా, అవతార్ గారు, అవతార్ గారు.
అవతారం కాదు, జస్ట్ అవతార్. నువ్వేనా చెప్పొచ్చు కదా మమ్మీ. అవతార్ ఏదోట్లండి S4 వరకు కనబడి పాప S2 రాకుండా మాయమైపోయిందండి. ఏమైంది? S2 రాకుండా మాయమైపోయింది. నాకు అర్థమై అంటే విపత్కర చర్య జరిగింది. మీరు పరిగెడుతుంటే నేను పడిపోయానేంటండి? ఎక్కడికి వెళ్ళాలి? S4 తిరుపతికి, ST షిర్డీకి వెళ్తుంది. ట్రైన్ అంతా ఒకే చోటుకి వెళ్తుంది. నా ఉద్దేశం ఏ ఊరని. పోనీ మీ పేరు? లోపలికి లాగాను కదా, కనీసం థ్యాంక్స్ చెప్పా. విడ్డూరా తెగిపోతున్న అవతారం గారు. పాప ఎక్కడ అవతారం గారు? సతీ పాప వచ్చింది. ప్రాబ్లం కూడా. మావా నువ్వు కూడా ఇదే ట్రైనా? చూసేవాడు అవరక్షణ. చాలా హ్యాపీగా ఉంది మావా, చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా హ్యాపీ. నువ్వు వచ్చా కదా హ్యాపీ. వెళ్ళవా? దరిద్రం పట్టలేకేసింది. ఎరా అప్పుడే మొదలెట్టేసావు నీ ఆశలు? ఏమైందే? టీవీలో పెళ్లి పాట వచ్చింది. వెనకాల వచ్చాడా? ఈడు జోడు బాగుంది కదా. జోడిచ్చి కొడతారు తెలిసిందంటే. తెలిసినా తెలియనట్టుండు. అస్సలు బయటపడకు. ఆల్రెడీ పడిపోయా. పోయే కాలం ఏదోలకి. అక్క చెప్పిన సరైనోడు వీడేనంటావా? సరిగ్గా మనసు పెడితే పడుద్దంటావా? మనసు పెడితే పడదు, తోసేస్తే పడుతుంది. సాధారణంగా ఇలాంటి కుర్రాళ్ళు మందు సిగరెట్ మీద డిపెండ్ అవుతూ ఏ పని పాట లేకుండా తిరుగుతుంటారు. పచ్చిగా చెప్పాలంటే బ్యావర్స్. టెస్ట్ చేద్దామంటావా? కింద పెట్టుంది కదా ముసలిదాంది, బరువైంది. తీసి పైన పెట్టడానికి ట్రై చేయి. కుక్కలా వచ్చేస్తారు చూడు. కాన్సన్ట్రేషన్ అక్కడ, నొక్కుడు ఇక్కడ. చచ్చిపోతున్నారా బాబా? అల్లుడు వస్తున్నాడా? ఒరే దున్నలో ఉన్నావు. ఆడపిల్ల కష్టపడుతుంటే చూస్తుంటావు. బాగా చెప్పావు బాబు. కుంభలు కుంభలుగా తింటాడు, దేనికి పనికిరాడు. నువ్వు ఇంకా లేచే ఉన్నావంటే. ఎగిరితేనిందా? ఆల్మోస్ట్ దొరికేసింది. పట్టేసుకున్నాను. ఈ టైంలో ఎగిరితని పారిపోయింది సార్. ఫోటో తీసావా? ముఖం పగిలిపోయింది, పళ్ళు రాలిపోయినాయి. ఏమని భయపడుతుంటే ఫోటో ఎలా తీస్తాం సార్? ఇలా అప్పుడు గాని ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టుంటే ఈ పాటికి 200 లైక్స్ వచ్చేసి తెలుసా? ఇల్లు గాలి ఒకడేడు. తెలుసులే దైతుడా. నీ ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టేస్తాను రోయ్. లంచం తీసుకుంటున్నాను. మినిమం 1,00,000 లైక్స్ వస్తాయి. ముందు నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పు. అమ్మా సెల్ ఫోన్ సంగతేంట్రా? 8 ఏళ్ళు వస్తున్నానండి. అంటే పనిచేసుకున్నారా? హలో బ్రో, మర్యాదగా వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసేయ్, లేదా తమ్ముడు నిజంగానే సార్. నేను మారుతా. నాకేం సంబంధం లేదు సార్. ప్లీజ్ నన్ను నమ్మండి. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ యాక్టింగా? నువ్వు ఉండవే అన్నా, ప్లీజ్ అన్నా. మొబైల్స్ అన్నా, నీకు దండం పెడతానన్నా. ప్లీజ్ అమ్మా, నిజంగా. గీ పాడుకొని బతుకులాడుతావు. మల్కాజ్గిరి సుబ్బయ్య నాయుడు మా మామ మంచిగుండా. ఏంటే అసలు మాకు ఆ దొంగకి ఏ సంబంధం లేదు. సపోజ్ టు బి ప్రొటెక్టర్స్ నో దిస్ దొంగ. ఏమో ఏంటి దొంగ అంటున్నావు? మా ఇంట వంట లేదు తెలుసా? వీడు ముత్తాత ఎవరో తెలుసా? ఎగిరి దంతలు. ఒకసారి బ్రో, ఫోన్ పోతే వచ్చే ప్రాబ్లమ్స్ నీకు అర్థం కావట్లేదు. ఓహో, ఫోన్ పోయిందని భయం కాదు అత్తమ్మా. వీళ్ళు తీసుకున్న సెక్సీ సెల్ఫీలు, వీడియోలు బాయ్ ఫ్రెండ్స్ కి పంపుకున్న హాట్ హాట్ మెసేజ్లు బయట పడతాయి. మాకు తెలీదా ఏంటి మీ వేషాలు? లోపలికి వెళ్ళు. ప్లీజ్ అండి, నేను ఏదో చేస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. మల్లెపూలు, అరిటాకు పెట్టు. చాలా బాగుందండి. మంచి భోజనం పెట్టారు. ఇప్పుడు బచ్చుకో పెడతారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? లోపల బనేది కూడా లేదు. పిచ్చి కొడతాను. ఓకే, ఏంటి ట్రీట్మెంటా? ఓకే అంటే ఓకే, కళ్ళు మూసుకోండి. చలి పెట్టింది చాలా.
ప్యాంట్ తీయండు పిచ్చ ఏమి తలకాశలు ఉందా? అయినా అది ప్యాంట్ కదా, షార్ట్. ప్యాంట్ తీయండు అబ్బా అంటే నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. అయినా పెళ్ళేంత వరకు ఎవరైనా ఒకరు వర్జిన్ ఉండాలి కదా, తప్పు. ప్యాంట్ తీయండు అబ్బా సరే సరే ఓకే, కానీ ఈ విషయం ఎవరికి తెలియద్దు. ఓకే, అండ్ ఇక్కడికి ఎవరు రాకుండా చూసుకోండి. ఓకే, పడుకోండు ఓయ్ వాట్ ఆర్ యు డూయింగ్ బేబీ? ఓ యు ఆర్ సో వైల్డ్. గుడ్ నైట్ ఏయ్ ఎక్కడికి కట్టేసి వెళ్ళిపోతున్నారేంటి? ఇదిగో అమ్మాయి, అదిగో మలుపులో మలుపులో. హలో భయ్యా, భయో ఒకసారి 5 అమ్మాయిని పిలవరా, కొంచెం పని ఉంది. ఏంటి భయ్యా దాన్ని మొక్కుతున్నా, చాలా పెద్దగా. స్వామి నా తప్పేం లేదు, వాళ్ళే పట్లిపారు, మిమ్మల్ని టచ్ కూడా చేయాల. జస్ట్ ఒక అమ్మాయి మలుపులు అన్నానంతే. ఏమండి పమ్మి గారు, ఆడితో సంబంధం లేదని ఫోటోలు వేసి మళ్ళీ ఆడితో తిరుగుతారండి, పైగా కొడతాడండి. సిగరెట్ తాతే చచ్చిపోతారా అని యాడ్లేసి గవర్నమెంట్ ఎప్పుడైనా బ్యాన్ చేసినట్రా? ఆదాయం చోట హెచ్చరికలే ఉంటాయి, నిర్మూలన ఉండదు. ఏమండి ఈ ట్రైన్లో సిగరెట్ తాగుతాం లేకపోతే పొతూడి అదొక కోటేశంలో బాబు ఇద్దరు జిడ్డు కుట్టుకోవాలి. జాయ్ నటరాజా, రంగన్ గంగా మ్యూజికల్స్ వారు మీకు కళాభివందనాలు తెలియపరుచుకుంటున్నారు. ఈ అద్భుతమైన గాన కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు ఫ్రెండ్లీ ట్రావెల్స్ అధినేత శ్రీ అవతార గారికి మీ కరతాళ ధ్వనులతో అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు చూడు మా వాళ్ళు షేక్ షేక్ అని చెప్తారంటే. రామ్ తేరీ గంగా మేల్ అనే హిందీ చిత్రంలో మందాకిని అనే భక్తురాలు బాబా గారి మీద ఉన్నటువంటి భక్తితో పాడుతున్నటువంటి కీర్తన సున్ బాబా సున్. భావతాత్పర్యాలు పద్మారావు గారు వివరిస్తారు. చెప్పండి పద్మారావు గారు. జై సాయిరామ్. ధర్మ ప్రభువులు. సున్ సాయిబా సున్ అంటే విను సాయిబాబా విను. ప్యారీకే దున్ అంటే నీ దివ్య దర్శనం కోసం దుని దగ్గరికి వస్తున్నాం బాబా అని. మహాభాగ్యం. मैंने तुझे అద్భుతం, మహా అద్భుతం. मैंने तुझे चुनी लिए तू भी मुझे चुन 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 అంటే ఓ బాబా మేమందరం మిమ్మల్ని ఎలా కోరుకుంటున్నామో అలాగే మీరు కూడా మమ్మల్ని అందరినీ కోరుకోవాలని దాని అర్థం. అదే ఈ పాటకి పరమార్థం. దరిద్రుడా, మొదలు పెట్టండి. భక్తి పాటలు పాడమంటే హిందీ పాటలు పాడుతున్నారంట్రా. ఓ డబ్బులు ఇచ్చాం కదా వాళ్ళకి. ఎవడో సున్ను సున్నా అంటే ఆమె చున్ని అడిగి లాగేసినా ఉన్నాడు, బయటికి ఇచ్చేయండి. కూర్చోరా బాబు, కూర్చో. అక్కడ చూడు, ఇక్కడ ఏం పని? కంగారు హీరోయిన్ కి ఇచ్చినట్టు సపరేట్ రూమ్ ఇచ్చారా? డాన్సర్ 10 మంది ఉన్నారు, గంట పట్టుద్ది. వెళ్ళి చెప్పు డాన్స్ మాస్టర్ కి. ప్రతి ఒక్క డైరెక్ట్ ఇక్కడ అక్క డాన్స్ మాస్టర్ దొబ్బుతున్నాడు, తొందరగా పద. ఓకే బాయ్. డ్రెస్ అయినా మార్చుకో అక్క. నహీ, రామారావుకి పోలీస్ యూనిఫామ్ అంటే చాలా పిచ్చి. అదే ఇలాంటి న్యూస్ నేను ఈ యూనిఫామ్ లో చెప్తే నాకు గట్టిగా హాగిస్తాడు, ముద్దు కూడా పెట్టేస్తాడు. పని పాట లేకుండా మొగుల్ని పిల్లల్ని కొంపల్ని వదిలేసి ఏంటి ఏంటి మా ఊరి వంట మా ఇంట్లో పెంట అని చెత్త చెత్త టీవీ ప్రోగ్రామ్స్ కోసం తైతకలాడుతున్నారా? ఇట్రా ఏంటి
పోలీస్ యూనిఫామ్ వేసుకున్నావు ముందు నేను తీయను. ముందు ఎవరు పడితే వాళ్ళు పోలీస్ యూనిఫామ్ వేసుకోకూడదు తీ ముందు తీ. జమునా జమునా ఆగు జమునా పోలీస్ యూనిఫామ్ వేసుకోకూడదంటే ప్యాంట్ కూడా తీసేస్తావా? ఒక్క ముద్దు పెడితే ఒక మంచి న్యూస్ చెప్తా, ప్యాంట్ కూడా తీసేస్తా. అవచా అదేంటే చిబే సరే నువ్వే తీ. తీ వద్దే తీ. నాకు కోపం వస్తుంది తీ. చల్ బే. పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలంటే మినిమం అర్హత ఉండాలరా. ఇలా ఎవరు పడితే వాళ్ళు వేసుకోకూడదు. బాబాయ్ ఏమైంది బాబాయ్? కంగ్రాచులేషన్స్ రా, నువ్వు ఇంగ్లీష్ లో పాస్ అయ్యావురా. బాబాయ్ నా ఎస్ఐ అయిపోయినా. చెప్పలేదా? ఎక్కడ చెప్పండి చూడరా దొంగన్న కొడుకు. రేయ్ నువ్వు రిటర్న్ టెస్ట్ ఒక్కటే పాస్ అయ్యావు, ఇంకా ఫిజికల్ టెస్ట్ ఉంది. అందులో రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, ఇవన్నిట్లో మనం కింగ్ కదా బాబా. అంటే కుదరదు, ఒకసారి అన్ని చెక్ చేసుకో. రేపటి నుండి మన కాలేజీలో నీకు ట్రైనింగ్. నువ్వేదేం చెప్పినా మనం ఎస్ఐ. తిన్నావా? బాగా తిన్నావా? అసలు నీ బాడీలో నీ ఆత్మ ఉందా, హిమాలక్ష్మి గడి ఆత్మ ఉందా? అయినా అసలు ఏంటో నా లైఫ్? ఒక దయ్యం వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి? ఎవరో బాడీ వేసుకుని డైరెక్ట్ ఇంటికి రావడం ఏంటి? దాంతో కలిసి కాపురం చేస్తే కర్మేంట్రా నాకు. అన్నం పెట్టు నాడు తిట్టబాకరా. చెప్పించి కొడతా ఏదో కామెడీలు చేస్తే. అయినా ఇదంతా ఆ కిషోర్ ఫోన్ చేయి. ఆడి ఫోన్ చేయ ముందు. మంచి మాట అనుకుందాం. ఎందుకు రే తిను, సిగ్గు లేకుండా తిను 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 తినురా. ఎందుకో ఈ స్వీట్స్? నాకు లైలేసి అమ్మాయి నన్ను డిన్నర్కి రమ్మని చెప్పింది. నిన్న పర్లేకుండా నిన్న చూడు ఎలాగున్నావు పిచ్చిగా. అటు చూడు. కిషోర్, shall we go out for dinner? కిషోరా? షూర్ ఆంటీ. రివెంజ్ డా. చెప్తానాయల్లా నీ వల్లే కదరా నా జీవితం సంకనాకిపోయింది. రానా? ఇందాక ఫోన్లో కూడా భయ్యాను. బయ్యానా నీ బొంద, నీకు రానే ఎక్కువ. అంత వాయిలెంట్ డిసిషన్ ఎందుకు తీసుకున్నారో భయ్యా? నీ కోసం కేరళ వచ్చినప్పుడు ఒక అమ్మాయి తగులుకుందని చెప్పాను కదా. అవును. అమ్మాయి ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వచ్చేసి నేను నిన్నే లవ్ చేస్తాను, నాకు నువ్వే కావాలి అని చెప్పి ఇంట్లో వచ్చి కూర్చుంది. ఇలా ఎంతమంది లవ్ చేస్తారా నన్ను? ఐ రిజెక్ట్. నిన్ను కాదు నన్ను. నిన్న ఆయన లవ్ చేస్తే ఇంట్లో తెచ్చేసుకుని కూర్చోవాలా? ఒక్క నిమిషం ఆగిపోయా దాని ఇంట్లో నుంచి కడిగి బయటపడేస్తాను. ఇసుకి భయ్యా ఆ అమ్మాయి నార్మల్ మనిషి కాదు, దయచేసి నా మాట. నేను నార్మల్ మనిషిని గాను. నువ్వు ఆర్ వెరీ ఇన్నోసెంట్, ఐఎమ్ 50 నేను చూసుకున్నాను చెప్తున్నాను కదా. భయ్యా నేను చెప్పేది విను భయ్యా. పిచ్చ కింద నీకు చెప్తున్నా కదా. నువ్వు వెళ్ళు, వీడికి ఏం తెలీదు. నువ్వు వెళ్ళు. కొంచెం నచ్చేపిడికి నువ్వు కూడా వస్తావు. నేను ఆల్రెడీ తిన్నాను, నువ్వు వెళ్ళు. స్వీట్లతో కొడతా. బిర్యానీ మాకేనా? వాడి కొద్దా బాలిడా మంచిది. ఏమ్మా ఎవరమ్మా నువ్వు? లవ్ చేసి ఇంటికి వచ్చేయాలా? తొక్కలలో ఇవన్నీ నాకు పడవు కానీ ముందు నువ్వు బయటకు పద. నీకు నా గురించి తెలియదు. నేను లవర్స్కి ఎదురొచ్చినా, లవర్స్ నాకు ఎదురొచ్చినా వాళ్ళకి రిస్క్ లేకపోతే లైఫ్ లో మిగిలేదు రస్క్ మాత్రమే. దాన్ని చాలా ముచ్చుకుంది. ముందు బయటకు పద. ఏయ్ మెట్టలెక్కిదా బెడపడేసుకుంటుంది. ఆయన ఎవరు భయపడుతున్నావు? నువ్వు ముందు బయటకు పద. అబ్బా పద. 1 2 నాకు తెలిసి తన లోపల ఇంకెవరో ఉన్నారనుకుంటా. ఇంతకీ నేను ప్రేమించింది ఎవరు? లోపల ఉన్నది. లోపల ఇద్దరున్నారు తెలుసా? లోపల ఉన్న దాని లోపలిది. మరి కేరళలో చూసింది? అది ఇక్కడ లేదు. మరి ఇక్కడ ఉన్నది ఎవరో తెలీదు. కేరళలో చూసింది చచ్చిపోయిందా? కాదు, బతికే ఉంది. మరి లోపల ఉన్న దాని లోపలికి వచ్చింది? వచ్చింది అది కాదు. ఎవరు? వీడిని ప్రేమించింది. వీడిని ఎలా ప్రేమించింది? కేరళలో చూసి. అసలు నీకు తలకే ఉందా? కేరళకి ఎందుకు ఎలా పిచ్చి?
అది రాదు, తను చింపేసింది. కేరళకి ఎందుకు వెళ్ళావు? పని పట్లేదు నీకు. రేపు 12 గంటలకు ట్రైన్, నువ్వు వస్తావు. ప్లాన్ ఏంటి ఇప్పుడు? నువ్వు అర్జెంట్గా కేరళకి వెళ్ళు. అక్కడ గురూజీని ఏం చేయాలో కనుక్కో, రిక్వెస్ట్ చెయ్యి. అర్జున్ ఇచ్చా, నువ్వే అర్జున్, నువ్వు ఇక్కడే ఉండు. మనతో పాటు వచ్చేస్తున్నాడు పిచ్చి. అర్జున్ వస్తున్నా.